తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాత్రం మనం చేస్తున్నాం. వారికి మాత్రం శిక్ష లేదు. శిక్ష లేకపోతే లేకపోయింది. ఆ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నా. ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ గారు, అలాగే త్రిపులార్ గారు ఉన్నాడు, ఆయన అసలు ఒక ఛానలే పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టకుండా తిట్టాడు. ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ స్పీకర్. మళ్ళా ఈయనున్నాడు ఎవరు కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు. ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి, పట్టాభికేమో అదేదో కార్పొరేషను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి. ఇలా మీరు మమ్మల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని, బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు. మా పోసాని కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఈ జైలుకి, ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతానే ఉంటారు. రేపు కూడా మళ్ళీ తిప్పుతారు ఇంకో చోటకి. ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు. మీరు చేసిన పాపాలు పండుతాయి. ఇవాళ పండకపోవచ్చు, జమిలీ వస్తే ఈ లోపల పండుతాయి. జమిలీ రాకపోతే 3.5 సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి. దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా ఇదన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో, ఏ జైలుకు పంపాలో అంతా స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారికి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయనకి షాడోగా ఉండి జైల్లో ఉన్నా, కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా కూడా లీగల్గా మేము వారికి అన్ని విధాల సహాయం చేస్తామని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. వారి కుటుంబం ఆందోళన పడవలసిన అవసరం లేదని కూడా మేము చెప్పదలుచుకున్నాను.